ఈరోజు అద్భుతంగా మనము సిద్దిపేటలో ర్యాలీ జరుపుకున్నాము. సిద్దిపేట స్పిరిచువల్ సొసైటీకి తర్వాత భూపతి అన్నకి అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా అద్భుతంగా జరిగింది ర్యాలీ. నాకు తెలిసి ఇది దాదాపు ఒక సంవత్సరం పైన అయ్యింది. ప్రతి నెల ఒక ర్యాలీ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో, మరి సేవాదల్ పిరమిడ్ సేవాదల్ నిర్వహణలో ప్రతి నెల ఒక ర్యాలీ జరుగుతూ ఉండడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ధ్యానాన్ని, పత్రిసారి యొక్క విజన్ని మనము ఇలా పబ్లిక్లోకి తీసుకెళ్లడము, మనం అందరం మళ్ళీ కలుసుకోవడము, ఒకసారి ప్రతి నెలకు ఒకసారి జరగడం వల్ల ది కంటిన్యూయేషన్ ఆఫ్ యాక్టివిటీ అనేది చాలా బాగా ఉంది. దీన్ని ఇలానే మనం కంటిన్యూ చేద్దాం. ఈ రోజు యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే రిపబ్లిక్ డే, 75వ గణతంత్ర దినోత్సవం. రిపబ్లిక్ డే రోజు ఏం జరిగిందంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. మొట్టమొదటిసారి 75 సంవత్సరాల క్రితం స్వతంత్రం వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా స్టార్ట్ అయింది. అంటే ఆ ఇంప్లిమెంటేషన్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టింది. అదే మాదిరిగా మరి మన పిఎస్ఎస్ఎంలో కూడా మరి సారు ఇచ్చిన రాజ్యాంగం ధ్యానము, శాకాహారము, సజ్జన సాంగత్యము, ఆచార్య సాంగత్యము, పిరమిడ్ శక్తి, ముఖ్యంగా శాకాహార ర్యాలీలు, ఇవన్నీ కూడా పత్రిసారు ఇచ్చిన రాజ్యాంగం ఇది. ఈ రాజ్యాంగాన్ని మనం ఈరోజు అందులో ఒక భాగాన్ని చక్కగా మనం ఇంప్లిమెంట్ చేసాం. అందరు కలిసి ఒక శాకాహార జగత్తు నిర్మాణం కోసం ఒక్కొక్క ఇటుక ఒక్కొక్క అడుగు వేస్తూ ఉన్నాం. మనం పిఎస్ఎస్ఎంలో 93, 94 నుంచి కూడా సారు ర్యాలీలో పర్సనల్గా పాల్గొనేవాళ్ళు. కర్నూలు జిల్లాలో ఎన్నో ర్యాలీలు సార్తో పాటు మేము తిరిగేవాళ్ళం. కాబట్టి ఈ ఉద్యమాన్ని, ఈ విప్లవాన్ని మనం జీవించి ఉన్నంత వరకు ఇలాగనే కంటిన్యూ చేద్దాం. ఇది మన లక్ష్యం. సార్ యొక్క విజన్ని, సార్ యొక్క కోరికని, సార్ యొక్క ఆయన ఆశయాన్ని మనందరం మన భుజాల మీద తీసుకొని దీన్ని ఇలానే నడిపిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.